నమస్కారం. మొన్నటి దినాన మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుండి దాదాపు 2500 మందికి పైగా ఎంప్లాయీస్ను అందుకెళ్ళి అక్రమంగా తొలగించడం జరిగింది. హేతుబద్ధ కారణం ఎటువంటిది లేకుండా, ఎటువంటి సరైన రీజన్స్ లేకుండా దాదాపు 8 రీజన్స్తోని అంటే వీళ్ళని తీసేయడం వల్ల 8 తీర్ల నష్టాలను జాతీయ ఎస్సీ కమిషన్ గారికి మొన్నటి దినాన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు వెంటనే మరి ఈ నోటీసు ప్రభుత్వానికి పంపడం జరిగింది. అంతేకాకుండా మరి రాష్ట్రంలో విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుడు ఇవన్నీ కూడా జరగడం జరిగింది. మరి ఈరోజు మొన్నటి డేట్తోని ఈరోజు వాళ్ళు ఏదైతే వీళ్ళను తీసేసిండ్రో ఈ టీచర్లను వాళ్ళ ఆ స్టాఫ్ను టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా ఈరోజు తిరిగి తీసుకున్నట్టుగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మరి జాతీయ ఎస్సీ కమిషన్కు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో మీరు దన్నుగా నిలబడి ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ను అన్నింటిని కూడా కాపాడు. ఎందుకంటే ఎకాడమిక్ ఇయర్ నడుస్తుంటే మధ్యలో ఒక 3 నెలలు గడిచిన తర్వాత మధ్యలో ఇంతమంది టీచర్లని మరి స్టాఫ్ను తీసేయడం వల్ల జరగబోయే నష్టాన్ని మరి ఈరోజు ఎస్సీ కమిషన్ చాలా తీవ్రంగా ఆక్షేపించింది. దీని ద్వారా ఈరోజు అందరినీ కూడా తిరిగి తీసుకోవడం, విధుల్లోకి తీసుకోవడం ఎస్సీ కమిషన్కు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.